వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. పూత పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి వేసవిలో కూరగాయల సాగులో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు రైతులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించేలా చూసుకోవాలి. ఉన్న కొద్దిపాటి నీటిని బిందు లేదా తుంపర్ల పద్ధతిలో ఇవ్వడం వల్ల కొద్ది నీటితో ఎక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంటలను పండించుకోవచ్చు. 1 ఎకరాకు సరిపడా నీటితో డ్రిప్ ద్వారా అయితే 2.5 ఎకరాల్లో, తుంపర పద్ధతిలో అయితే 1.5 నుంచి 2 ఎకరాల్లో కూరగాయలు సాగు చేసుకోవచ్చు. సాధారణ పద్ధతిలో నీరు ఇచ్చే పంటల్లో ఎండ తీవ్రత తగ్గించడానికి అప్పుడప్పుడు సాయంత్రం వేళ నీటిని పిచికారీ చేయాలి. వేసవిలో వంకాయలో కాయ కోతకు 1-2 రోజుల ముందు తప్పనిసరిగా తడివ్వాలి, లేదంటే కాయలో చేదెక్కువవుతుంది. వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల మొక్కల పెరుగుదల తక్కువగా ఉండి పూత పిందె తగ్గి దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల మొక్కలను తక్కువ దూరంలో నాటుకుని మొక్కల సాంద్రత పెంచితే విడిగా మొక్క దిగుబడి తగ్గినప్పటికీ ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల విస్తీర్ణంలో దిగుబడి తగ్గకుండా ఉంటుంది. ఇందుకోసం విత్తన మోతాదును పెంచాల్సి ఉంటుంది. 28 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతల్లో సైతం కాయలు ఇచ్చే రకాలను సాగుకు ఎన్నుకోవాలి. వేసవిలో ఆలస్యంగా విత్తినప్పుడు లీఫ్ కర్ల్ వైరస్ ఎక్కువగా సోకుతుంది. సకాలంలో విత్తడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వేసవిలో నారును నీడ కింద పెంచాలి. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. నారుమల్లపై నైలాన్ వల ఏర్పాటు చేసుకుంటే రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల సమస్యను నివారించవచ్చు. వేసవిలో కొత్తగా నాటిన పండ్ల తోటల్లో మొదటి 3 నుంచి 4 సంవత్సరాలు అంతర పంటలుగా బెండ, సొర, బీర, గుమ్మడి, దోస, ఫ్రెంచ్ చిక్కుడు, గోర్చిక్కుడు వంటి కూరగాయల పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. నేలలోని తేమను సంరక్షించే చర్యలు చేపట్టాలి. వీలైనంత ఎక్కువ మోతాదులో సేంద్రియ ఎరువులు, వాటితో పాటు జీవన ఎరువులను వాడితే మంచి ఫలితం ఉంటుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నేల గుల్లబారి తేమను ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చేస్తుంది. పాదుల్లో 2 వరుసల మధ్య వరిగడ్డి, వరి ఊక, వేరుశెనగ పొట్టు, ఎండుటాకులు లేదా పచ్చిరొట్ట ఎరువులను నేలపై పరిస్తే నేలలో తేమ సంరక్షించబడి మొక్కకు ఎక్కువ రోజులు అందుబాటులో ఉండటమే కాక కలుపు పెరుగుదలను అరికడుతుంది. ఆరోగ్యవంతమైన నేల, పంట నుంచి విత్తనాలను సేకరించాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. నాటే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక నారుమడికి 40 మెష్ వలలు లేదా దోమతెరలు ఏర్పాటు చేసుకోవాలి. కంచె పంటలుగా జొన్న లేదా మొక్కజొన్నను సాగు చేయాలి. ఎప్పటికప్పుడు కలుపు తీస్తుండాలి. పంటను గమనిస్తూ వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస, బూడిద గుమ్మడి వేసవిలో సాగుకు ముఖ్యమైనవి. వీటికి తేమతో కూడిన వేడి వాతావరణం అనుకూలం. ఇవి అధిక ఉష్ణోగ్రతను, ఎక్కువ మంచును తట్టుకోలేవు. ఉష్ణోగ్రత 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద తీగ పెరుగుదల బాగా ఉండి మంచి దిగుబడులు వస్తాయి. ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు సాగు చేస్తేనే తీగ పెరుగుదల తగ్గి పూత పిందె రావడం ఆలస్యమవుతుంది. అలాగే 36 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆడపుష్పాల సంఖ్య తగ్గి మగ పుష్పాల సంఖ్య పెరగడం వల్ల దిగుబడి బాగా తగ్గుతుంది. గుమ్మడి పొట్లను జూన్, జూలైలో, ఇక సొర, దోస, కాకర పంటలను జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి చివరి వరకు వేసుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడిలను ఫిబ్రవరి చివరి వరకు నాటుకోవాలి. కాకర, పొట్ల పంటలను తప్పనిసరిగా పందిరి వేసి తీగలు పాకించాలి. లేకపోతే పండు ఈగ బెడద ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో నారు పెంపకానికి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. హైబ్రిడ్ కూరగాయల విత్తనాల ధర చాలా ఎక్కువ. 1 గ్రాము విత్తనం ధర 35 నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. సంప్రదాయ పద్ధతిలో కూరగాయల నారు చేపట్టినప్పుడు నారుకుళ్ళు, మృత్తికా సమస్యలతో నారు చనిపోవడం, ఎదుగుదల లేకపోవడంతో నష్టం వాటిల్లుతుంది. ప్లగ్ ట్రేలలో నారు పెంచితే ఈ సమస్య ఉండదు. కాబట్టి రైతులు తప్పనిసరిగా వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చక్కటి దిగుబడులను పొందవచ్చు. తదనుగుణంగా లాభాలను సాధించవచ్చు.